మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిన్న నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు పాల్గొన్నారు. గతంలో వచ్చిన ఎంటైర్ స్టేడియంలో చాలా వరకు కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కావచ్చు, రోడ్ అండ్యులేషన్ కావచ్చు, ఫీల్డ్ అండ్యులేషన్ కావచ్చు చూడడం జరిగింది. ఈ నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియం కి ప్రత్యేకంగా 20 లక్షలు ఇచ్చి దీనికి ఎంట్రన్స్ గేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 19th నుంచి నిర్మల్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ గేట్ వర్క్ స్టార్ట్ కాలేదు. ఆ ఉత్సవాలు అయిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ లో ఒక పెద్ద ఎన్టీఆర్ ఆర్చ్ లాగే ఫామ్ చేసి మన మున్సిపల్ కమిషనర్ కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. రైట్ సైడ్ చూస్తేనే వాళ్ళు కూడా చాలా వరకు పని ఇప్పుడు కంప్లీట్ చేశారు. ఇంకా కొన్ని పని ఉన్నాయి. స్టేడియం కి పని తొందరగా వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఒక మంచిగా స్టేడియం ఉంటే డెఫినెట్ గా మన పిల్లలే ఇన్స్పైర్ అవుతారు. ఆ ఆలోచన తోటి మన ఈ ఎన్టీఆర్ స్టేడియం కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో దీనికి రూపురేఖ ఇంకా చాలా వరకు మార్పు కనపడుతుంది మీ అందరికి. ఇప్పుడు అండర్ మున్సిపాలిటీ అండర్ డివైఎస్ఓ మన పికల్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పికల్ బాల్ కోర్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఒక కోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో దీనికి కూడా ఇనాగరేషన్ పెడతాము. ఇది ఏ వేదిక నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలవాలి. మన జిల్లాలో ప్రతి రకంగా అన్ని రకంగా బ్యాడ్మింటన్ కోర్ట్ కావచ్చు, టెన్నిస్ కోర్ట్ కావచ్చు, మన అన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ తరఫు నుంచి ఏం కావాలి అంటే మీరు ముందుకి రావాలి, స్పోర్ట్స్ ఆడాలి. ఇప్పుడు స్పోర్ట్స్ కూడా ఒక మంచిగా కెరియర్ వచ్చింది. మీ పిల్లలకి అవకాశం ఇచ్చేయండి. హెడ్ క్వార్టర్లో చాలా మందికి అవగాహన ఉంది. ఖోఖో ఏంటి, బ్యాడ్మింటన్ ఏంటి, నేషనల్ గేమ్స్ ఏంటి, ఇంటర్నేషనల్ గేమ్స్ ఏంటి, చాలా మందికి అవగాహన ఉన్నాయి. కానీ మన జిల్లాలో చాలా మంది స్కిల్ఫుల్ టాలెంటెడ్ యంగ్ పిల్లలు రూరల్ ఏరియాస్ లో ఉంటారు, గ్రామ పంచాయతీలో ఉంటారు. నేను ఆనరబుల్ సీఎం గారికి, మన రాష్ట్ర ప్రభుత్వంకి, మన నిర్మల్ జిల్లా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచిగా ఆలోచన తోటి మన సీఎం కప్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం తెలియజేస్తున్నా. ఇట్లా మీ అందరికీ తెలుసు, సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్ 8th జనవరి నుండి 17th జనవరి వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా ముందు చాలా ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ చెప్పారు. నా తరఫున ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ మీద అంతా ఫోకస్ ఎందుకు పెడుతున్నా, ఎందుకంటే మా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో పాటు రెగ్యులర్గా ఇంకా మన గ్రామీణ ప్రాంతాల నుంచి ముందుకి రావడానికి, స్పోర్ట్స్ పర్సన్ కి మోటివేట్ చేయడానికి, దాంతోపాటు అర్బన్ లో కూడా ఎవరైనా స్పోర్ట్స్ లో మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, సో మీ అందరితో జస్ట్ ఒక ఇది రిక్వెస్ట్ ఉంది. చాలా స్పోర్ట్స్ రకరకాల మోర్ దెన్ 25 to 30 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఉంటాయి. క్యారమ్, ఖోఖో, ఇండోర్ ప్లస్ అవుట్రిక్ లో టాలెంట్ కి దెర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ టాలెంట్. చాలా టాలెంట్ అవైలబుల్ ఉంది. బట్ వాళ్ళకి ముందుకి రావడానికి ఒక అవకాశం కావాలి. ఈ కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమంతో సహా అదే అవకాశం మీకు ఇవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం ఉంది ప్రభుత్వం ద్వారా. సో ఖచ్చితంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సీఎం కప్ పోటీలలో పాల్గొని నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి, ఎన్నో పథకాలు సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.